ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హాస్పిటల్లో ఉన్న రాజు అపర్ణ పరిస్థితి గురించి రాజుతో ఇంట్లో వాళ్ళందరితో చెప్పడంతో ఇక రాజు అయితే వాళ్ళ అమ్మనే తలుచుకొని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కళ్యాణ్తో మన అమ్మల్ని మనమే దగ్గరుండి చూసుకోవాలి, ఎవరిని నమ్మడానికి లేదు, డాక్టర్స్నైనా చివరికి ఆ దేవుణ్ణైనా నమ్మడానికి లేదు. నేను లోపలికి వెళ్ళి అమ్మని చూసుకుందామంటే వాళ్ళు నన్ను లోపలికి రానివ్వడం లేదు. నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే చాలు, తను కళ్ళు తెరిచి నాతో మాట్లాడుతుంది కూడా అని తను చెప్పడంతో ఇక కళ్యాణ్కి చాలా బాధగా అనిపించి ఇక వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళి, పెదనాన్న అన్నయ్య చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, తనని ఇక్కడే ఎక్కువసేపు ఉంచితే తను ఏమైపోతాడో నాకు భయంగా ఉంది, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని తనతో చెప్తాడు. ఇక వాళ్ళ పెదనాన్న అయితే నేను పిలిస్తే తను వస్తాడా, రావడం లేదు అని తను చెప్పి ఇక రాజు దగ్గరకు వచ్చి, బాధపడకు రాజు, అమ్మకి ఏం కాదు అని తనని ఓదారుస్తూ ఉంటే, మీరేంది డాడీ నేను చెప్పిన మాటలే నాకు తిరిగి చెప్తున్నారు, అమ్మకి ఏం కాదు, నేను కూడా అదే కదా చెప్పేది అని తిరిగి వాళ్ళ నాన్నతోనే చెప్తుంటాడు. ఇక రాజు ఎంతకి ఇంటికి వెళ్ళేలా లేడనుకొని కళ్యాణ్ తన దగ్గరికి వెళ్ళి, అన్నయ్య పెదనాన్న చాలా బాధపడిపోతూ టెన్షన్ పడిపోతున్నాడు, తనని అలాగే వదిలేస్తే ఏమైపోతాడో ఏమో, తనని ఒకసారి ఇంటికి తీసుకెళ్ళు, నేను ఇక్కడ పెద్దమ్మను చూసుకుంటాను అని తను చెప్పడంతో, లేదురా నేను ఇక్కడే ఉంటాను, అమ్మ దగ్గర నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు అని చాలా మొండిగా రాజు సమాధానం చెప్పడంతో ఇక సుభాష్, లేదు రాజ్, నాకు చాలా భయంగా ఉంది, ఇంట్లో అందరి మధ్య ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, నువ్వే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని తను అడగడంతో ఇక రాజు చేసేదేమి లేక, కళ్యాణ్ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు డాడీని ఇంట్లో డ్రాప్ చేసేసి వెంటనే వచ్చేస్తానని చెప్పి ఇక సుభాష్ని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అపర్ణకు అలా జరిగేసరికి బాధపడుతూ ఉంటారు. ఇక కావ్య అయితే తన వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రాహుల్ వాళ్ళ అమ్మతో, ఎంతసేపు మమ్మీ ఈ పంచాయతీ, ఎటు అపర్ణ అత్తయ్య చనిపోతుంది కదా, ఇక ఈ కావ్యని ఇంట్లో నుంచి గెంటేసేదానికి నీ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టు అని తను చెప్పడంతో ఇక రుద్రాని, ఆగురా, ఇప్పటి వరకు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది కదా, ఇక కావ్యని రాజు నోటితోనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేలాగా చేస్తాను, ఎటు అన్నయ్యను వదలడానికి రాజు ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడతాను అని అంటూ ఉండగానే ఇక రాజు సుభాష్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే అపర్ణకి ఎలా ఉంది అని రాజుని అడగడంతో, ఎలా ఉంటుంది మీరు చూశారు కదా అలాగే ఉంది, ఏ మార్పు లేదు అని కోపంగా సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే, అదేంది రాజు అలా మాట్లాడుతున్నావు, అలా ర్యాష్గా సమాధానం చెప్తున్నావేంటి అని తను అనడంతో ఇక రాజు, బాగలేంది మా అమ్మకి, ఆ మాత్రం బాధ ఉంటుంది కదా, అయినా తప్పంతా నాదే, బాగలేని తనని ఒంటరిగా వదిలేసి వెళ్లకుండా ఉండాల్సింది, ఎవరిని నమ్మకూడదు అని బాధపడుతూ ఉంటే ఇక రుద్రాన్ని, తప్పంతా నీదే ఎలా అవుతుంది రాజ్, తనని జాగ్రత్తగా చూసుకుంటానని బాధ్యతగా వ్యవహరిస్తానని అందరికీ మాటలు చెప్పి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన కావ్యది కదా తప్పు, అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు కావ్య నువ్వు, మా వదిన్ని అలా వదిలేసి ఈరోజు చూడు తన పరిస్థితి ఏమైందో, ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా వదినికి ఏమైనా అయితే ఆ నష్టాన్ని నువ్వు పూడుస్తావా అని తనని అందరం ముందు మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ, నువ్వు ఆగు రుద్రాన్ని, కావ్య బాధ్యత గల అమ్మాయి, అపర్ణని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిందంటే ఏదో కారణం ఉండి ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పు కావ్య అని తనని అడగడంతో ఇక కావ్య ఏడుస్తూ, ఆఫీసు నుంచి స్టోర్ ఇన్ఛార్జ్ నాకు ఫోన్ చేశారు, ఆఫీసులో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని, దొంగ బంగారానికి సంబంధించిన డీల్ జరుగుతుందని, మీరు త్వరగా రాకపోతే ఇది మీడియా వరకు వెళ్తుందని చెప్పడంతో ఇక నేను ఈ విషయాన్ని అత్తయ్యకి చెప్పాను, మా ఆయనకి కూడా ఈ విషయం చెప్పమన్నాను, ఇక అత్తయ్య గుడి దగ్గర నుంచి ఆఫీసుకి రాజు వచ్చేసరికి లేట్ అవుతుందని నన్నే వెళ్ళమన్నారు, ఇక తనని వదిలి నేను వెళ్ళనంటే కంపెనీ పరువు పోతుందని, నష్టం జరుగుతుందని అత్తయ్య చెప్పడంతోనే వెళ్ళాను, అత్తయ్య వెళ్ళమంటేనే వెళ్ళాను, ఆఫీసుకు వెళ్ళి స్టోర్ ఇన్ఛార్జిని అడిగితే తను నాకు ఏ ఫోను చేయలేదని చెప్పాడు, ఇక నాకు వచ్చిన నంబర్కి తిరిగి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది, ఇక ఫైల్స్ అన్నీ చెక్ చేస్తే అక్కడ ఏ ఫ్రాడ్ జరగలేదని తెలిసింది, కానీ ఫ్రాడ్ చేసింది రాహుల్ అని నాకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్పారు, అసలు వాళ్ళు నాకెందుకు ఫోన్ చేశారో, ఆ ఫోన్ ఎందుకు పనిచేయలేదో, అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని నాకెందుకు అబద్ధం చెప్పారో నాకేమీ అర్థం కావడం లేదు, కానీ తిరిగి వచ్చేసరికి అత్తయ్యకి ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు, ఇలా జరిగినందుకు నాకు చాలా గిల్టీగా బాధగా ఉంది అని కావ్య బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, చాలా మంచి స్టోరీ చెప్తున్నావు, కంపెనీలో ఫ్రాడ్ జరిగితే రాజుకి కానీ మా అన్నలకు కానీ ఫోన్ చేయాలి, కానీ వంటగదిలో ఉండే నీకెవరు ఫోన్ చేశారు,
గుడిలో ఉండే రాహులు ఆఫీసులో ఫ్రాడ్ ఎలా చేస్తాడు? ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకమే కదా. నన్ను రాహుల్ని ఈ ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ వేసావు కదా. ఇంతకు ముందు కూడా దొంగ బంగారం రాహుల్ కొంటున్నాడని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అరెస్ట్ చేయించావు కదా అని తనని అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే అపర్ణ ఆంటీని అడ్డం పెట్టుకొని నా చెల్లెలి మీద నిందలేస్తే ఊరుకునేది లేదని రుద్రానికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కావ్య, ఇందులో నా తప్పు ఏమీ లేదు, అత్తయ్య వెళ్ళమంటేనే వెళ్ళాను, నేను వచ్చేసరికి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని రాజుని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే కోపంగా, ఈ విషయంలో నేను ఎప్పటికీ నిన్ను క్షమించను, నిన్ను బాధ్యతగా మా అమ్మను చూసుకుంటానని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించావు, ఈరోజు మా అమ్మకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు, జరగరానిది ఏదైనా జరిగి మా అమ్మకి ఏదైనా అయితే నిన్ను ఎప్పటికీ క్షమించను, చంపి పారేస్తానని రాజు గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇక ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్న రుద్రాని ఏదైనా నష్టం జరిగే వరకు ఈ దరిద్రాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలా, తను ఎంత మాత్రము ఈ ఇంటికి కోడలుగా పనికిరాదు, గంటి పారేసి రాజు తనని అని అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా తను చెప్పిన మాటకి సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక కావ్య, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనా అని రాజును అడుగుతూ ఉంటే, నువ్వు ఎంత మాత్రము నా భార్యగా అర్హురాలు కావు, అలాగే ఈ ఇంటికి కోడలుగా కూడా సరిపోవు అని రాజు చెప్పడంతో ఇక కావ్య బాధపడుతూ, ఈ ఇంట్లో భార్యగా నా పాత్ర ముగిసింది, ఇక సెలవు అని చెప్పి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ స్వప్న అయితే కావ్యని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక తను ఆగకపోయేసరికి రాజుతో తనని ఆపమని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటారు. రాజు అయితే ఎలాంటి ప్రయత్నం చేయకుండా తనని ఆపకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక రాహులు రుద్రాణి అయితే వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారము కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కోమాలో ఉన్న అపర్ణ కోలుకుంటుందా, కావ్యని రాజు ఇంటికి తీసుకువస్తాడా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.